ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 295వ పద్యం. హరించున్ కలి ప్రేరితాగంబులెల్లన్ భరించున్ ధరన్ రామభద్రున్ బోలెన్ జరించున్ సదా వేద శాస్త్రానువృత్తిన్ వరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్. హరించున్ పోగొట్టును కలిచేత ప్రేరింపబడిన అగంబులు పాపములు ఎల్లన్ అన్నిటిని భరించున్ పోషించును ధరన్ భూమిని రామచంద్రుడు పోలెన్ వలే చరించున్ మెలగును సదా ఎల్లప్పుడూ వేదమును శాస్త్రమును అనువృత్తిన్ అనుసరించి వరించున్ కోరి స్వీకరించును విశేషించి ప్రత్యేకించి వైకుంఠు విష్ణుమూర్తి మీది భక్తితో భావము. ఇతడు కలికల్మషాలను హరిస్తాడు. శ్రీరామచంద్రులాగా భూభారాన్ని భరిస్తాడు. వేదశాస్త్రాలను అనుసరించి సదా చరిస్తాడు. విశిష్టమైన విష్ణు భక్తిని వరిస్తాడు. 296 వచనం. ఇట్లు పెక్కేండ్లు జీవించి భూసుర కుమార ప్రేరితంపైన తక్షక సర్ప విషానలంబునం తనకు మరణంబని ఎరింగి సంగవర్జితుండై ముకుంద పదారవింద పైనంబు చేసు సుఖయోగేంద్రుని వలన ఆత్మ విజ్ఞాన సంపన్నుండై గంగాతటంబున శరీరంబు విడిచి నిర్గత భయ శోకంబైన లోకంబు ప్రవేశించునని జాతక బలంబు చెప్పి లబ్ధకాములై భూసురులు సనిరంతా. భావము. ఈ బాలుడు ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపి మునికుమారుని వల్ల ప్రేరేపించబడినటువంటి తక్షకుని విశాఖని జ్వాలలచే తాను చనిపోతానని తెలుసుకుని సర్వసంగ పరిత్యాగి అయి గోవింద చరణారవింద భైనానురాగి అయి సుఖయోగీంద్రుల వల్ల బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గంగానదీ తీరంలో శరీరాన్ని పరిత్యజించి భయశోకాలు లేని పుణ్యలోకాన్ని చేరుకుంటాడు అని ఈ ప్రకారంగా బాలకుని భవిష్యత్తు ప్రకటించి ధర్మరాజు ఇచ్చిన కానుకలందుకొని భూసురోత్తములు సంతుష్ట చిత్తులై వెళ్ళిపోయారు. 297వ పద్యం. తన తల్లి కడుపులో పలమును విభుడు విశ్వమున ఎల్ల కలండను పరీక్షింపగా జనులనఘు పరీషన్నరేంద్రుడన్రుమును ఇంద్రా. తన యొక్క తల్లి కడుపు లోపల మును ఇంతకు ముందు సూచిన విభుడు ప్రభువు విశ్వం లోకమునకు ఎల్లెడల కలండు ఉన్నాడు అనుసున్ అని పరీక్షించుతుండట చేత జనులు ప్రజలు అనగున్ పాపము లేని వాని పరీక్షితును నరేంద్రుడు రాజు అందురు మునులలో ఇంద్రా శ్రేష్ఠుడా. భావము. శౌనక మునీంద్ర తన కన్న తల్లి గర్భంలో మున్ను తాను సందర్శించినటువంటి భగవంతుడు విషమంతటా విరాజిల్లుతున్నాడేమోనని పరీక్షించినందువల్ల ఆ బాలుని లోపులు పరీక్షిత్తు అని పిలుస్తారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం Bhagavatam stands in భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని